లేదా అక్కడ కూర్చొని ప్రశాంతంగా లెక్కలు తేల్చుకోవడం కోసం పోయినాం. ఇప్పుడు వీరు వస్తారో రారో మళ్ళా సీఎం గారు పోతారట. నేను 10 రోజులు పోతే నేనేం తక్కువ 20 రోజులు పోతా అంటున్నట్టు ఆయన. ఈయనకు 20 రోజులు, ఎందుకంటే ఈయనకన్నా సంపాదనకు డబ్బులు కాబట్టి ఆయనకు సమయం ఎక్కువ కావాలా. ఈయనకు కూడా సంపాదనను అక్కడ మరి ఎవరెవరు దొరకపోతాడు రేపు ఈ నెంబడ. ఆయన నెంబడి ఉన్నటువంటి లెక్కలు చెప్పేందుకు, లెక్కలు అప్పచెప్పుకోతందుకు, మరి దాచుకోవడానికి, దాచుకోవడానికి జాగా లేనట్టున్నది. దాచుకోవడానికి వాళ్ళు అమెరికా టూర్ల పేరు మీద పోయి ఎక్కడెక్కడ ఎంతెంత దాచాలనో ఒక ప్రోగ్రాం చేసుకున్నట్టు కనబడతా ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కూడా పట్టించుకోకుండా, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మీరు దోచుకున్న డబ్బును దాచుకోవడానికి విహారయాత్రలు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు సింగరేణిలో అనేకమైనటువంటి స్కాములు ఉన్నాయి. ఈరోజు బట్టి విక్రమార్క గారు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మరి మొన్న ఒక పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసే దమ్ము ధైర్యం మీకున్నదా? ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళి ఎంతెంత అమౌంట్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయినాయో దాని మీద పూర్తిగా నిజ నిర్ధారణ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. ఈరోజు సింగరేణిలో జరిగిన అనేకమైనటువంటి అవకతవకలు ఇప్పుడే ఒక ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. 466 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద అక్రమాలు జరిగినాయని చెప్పేసి దాని మీద ఒక ఎంక్వైరీ జరుగుతున్నది. దాంతోపాటు అక్కడ మీరు గత ప్రభుత్వంలో ఏఎంఆర్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ మీద ఎంక్వైరీ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టుని మీరు కొనసాగిస్తా ఉన్నారు, ఆ లూటిని కొనసాగిస్తా ఉన్నారు. దాని వెనుక ఉన్న మతలబ్ ఏంది? నిజంగా మీకు సింగరేణి ప్రయోజనం మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏఎంఆర్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని రద్దు చేయాల్సినది పోయి ఒక ఆంధ్ర గుత్తేదారికి మీరు వత్తాసు పలుకుతూ ఈరోజు సింగరేణిలో వేల కోట్ల రూపాయలు, ఎందుకంటే మీ కేబినెట్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారే చెప్పిండ్రు, దాంట్లో ఏఎంఆర్ సంస్థకి ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ వెనుక 20,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉన్నదని చెప్పిండు. మరి 20,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలికి తీయాల్సింది పోయి, దాన్ని ఎంక్వైరీ చేయాల్సింది పోయి ఎందుకు వత్తాస పలుకుతున్నావు? దాని వెనుక బట్టి విక్రమార్క గారికి మరి ఏం లాభం ఉన్నది? దాని వెనుక వారికి ఉన్నటువంటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏమున్నదో దానికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు మొన్నటికి మొన్న ఒక బ్లాక్ టెండర్ విషయంలో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్యలో విభేదాలు వచ్చినట్టు ఆ టెండర్ క్యాన్సిల్ అయినట్టుగా మనం పేపర్లో చూసినాం. అంటే ఒక్కొక్క టెండర్ ఎంబడ వేల కోట్ల రూపాయలు దాగి ఉన్నాయి కాబట్టి ఆ టెండర్ అంశం లోపల ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పొత్తు కుదరలేదు కాబట్టి వాస్తవాలు బయటకు వచ్చినాయి కాబట్టి టెండర్ క్యాన్సిల్ అయింది. ఎక్కడ ఏ బ్లాక్ ఉంటే అది ఒక గోల్డ్ మైన్ లెక్క దాన్ని ఎట్లా పంచుకోవాలనే ఆలోచన తప్ప సింగరేణికి ఏ రకంగా లాభం చేద్దాం, ఇది జాతీయ సంపద కాబట్టి దీన్ని కాపాడుకోవాలా, దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం, కేంద్ర ప్రయోజనం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలన్న ఆలోచన కాదు, దొరికినంత దోచుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ మీరు సింగరేణిలో ప్రొడ్యూస్ చేసేటువంటి కరెంటుని ఇతరులకు అమ్ముడింది, మీరు అధిక రేట్లతో సింగరేణికి కొనడం ఏంది? తక్కువ ధరకు అమ్మి ఎక్కువ ధర కొనడం ఏంది? మీరు కోల్ని 3rd గ్రేడ్ క్వాలిటీ కింద అప్పజెప్పినటువంటి ఆ బ్లాకు ఈరోజు మీరు ఏ రేట్తో కొంటా ఉన్నారు? గ్రేడ్ 1 క్వాలిటీతో కొంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్లో బెల్ట్లు కట్టారు, దాంట్లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడరు.
వేల కోట్ల రూపాయల కుంభకోణం గురించి మాట్లాడరు. ఈ రకంగా సంపాదించినటువంటి వేల కోట్ల రూపాయల కుంభకోణంలో సంపాదించిన డబ్బులు ఎక్కడెక్కడ ఎట్ట దాస్తున్నారో ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి. మొన్నగా పేపర్లో కథనం వచ్చింది. ఎవరో ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు. ఆ ఎమ్మెల్యే ఒకటే రోజు 100 కోట్ల రూపాయలు వైట్ మనీ కట్టేసిండు. 10 ఏళ్లలో కట్టింది ఏడాదిలో కట్టిందని చెప్పి పేపర్ చదివినా నాకు తెలియదు. ఈ రకంగా మరి అవి బట్టి విక్రమార్క దాచుకునేటువంటి డబ్బులా? బట్టి విక్రమార్కకి బినామీలు ఏమైనా ఉన్నారా? ఎక్కడెక్కడ బట్టి విక్రమార్క గారు సంపాదించిన డబ్బులు దాస్తా ఉన్నారో, దోచుకున్న డబ్బులు మరి దేశంలో సరిపోక ఈరోజు విదేశాల్లో దాచేందుకు పోయిందా? దీనికి సమాధానం చెప్పాలా? బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలు సింగరేణిలో జరిగినటువంటి స్కాములే కాదు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈ రకమైనటువంటి వైట్ కాలర్ అఫెన్సెస్ అనేకమైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా మంత్రుల సంగతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖలో కూడా సివిల్ సప్లైస్ లో మొన్నటికి మొన్న స్టీఫెన్ రవీంద్ర గారు కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు, దాదాపు 99,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిస్సింగ్ అని. అంటే ఎట్లా మిస్సింగ్ అయింది? 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిస్సింగ్ అంటే దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది? ఎట్లా మిస్సింగ్ అయింది? అనేకమైనటువంటి రైస్ మిల్లర్లు డిఫాల్టర్గా మారి ఇచ్చిన ప్యాడీని అమ్ముకొని డబ్బు రిటర్న్ కడతలేరు. వాటి మీద చర్యలు ఏంది? అంతేకాదు అనేకమైనటువంటి టెండర్ కుంభకోణాల విషయం గతంలో నేను మాట్లాడినా. టెండర్ కుంభకోణాల గురించి గతంలో మాట్లాడినా. ఎక్స్పోర్ట్ అంశంలో నేను మాట్లాడినా. అదే మాదిరిగా రైస్ మిల్లర్లు తీసుకున్న ప్యాడీ రిటర్న్ చేయక దాని వెనుక ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి నేను మాట్లాడినా. చివరకు మీరు టెండర్లు కొంతమందిని భయపెట్టి మీరు అనుకున్న వాళ్ళకు టెండర్లు ఇస్తే వాళ్ళు కూడా నడమంతరం చేసిపోయిండు. కానీ వాళ్ళు వసూలు చేసేటువంటి విధానం, ప్యాడీ తీసుకోకుండా డబ్బులు వసూలు చేసే విధానం, పోలీసులు పెట్టి చేసినటువంటి విధానం అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు రికవరీ చేయలేదంటే మరి కొంతమంది దగ్గర రికవరీ చేయడం ఏంది, కొంతమంది దగ్గర రికవరీ చేయకపోవడం ఏంది? ఆ అంశంది కూడా త్వరలో నేను మాట్లాడతాను. మరి అలాంటి సివిల్ సప్లైస్లో జరిగినటువంటి అనేకమైన అవకతవకల గురించి దీనికోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటలేరు. సింగరేణి మీద జరిగినటువంటి అవకతవకల మీద దేనికోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి చర్యలు తీసుకుంటలేరు. మరి ముఖ్యమంత్రి గారు నేరుగా మానిటర్ చేసేటువంటి విద్యాశాఖలో, మూసీ రివర్లో, మున్సిపాలిటీలో జరిగినటువంటి అనేకమైన అవకతవకల గురించి నేను మాట్లాడితే దానికి స్పందించరు. ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారా అనే తీరుగా ఈ రాష్ట్రంలో ఏ శాఖను వదలకుండా ఎక్కడికక్కడ లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి. గతంలో 7% ఇస్తే తప్ప బిల్లులు ఇవ్వనటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈరోజు 10% ఇచ్చినా డబ్బులు ఇస్తలేదు. కాంట్రాక్టర్లు బెంబెలెత్తిపోతున్నారు. వర్కులు చేయమంటే తాళాలు వేసుకొని పారిపోతున్నారు. కేవలం వారు అనుకున్న వాళ్ళకు మాత్రమే, బడా బడా కాంట్రాక్టర్లకు, ఆస్థాన గుత్తదారులకు మాత్రమే బిల్లులు వస్తున్నాయి తప్ప